SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ కు పెద్ద సమస్య అదే మోదీ. సరిహద్దుల్లో పాక్ డ్రోన్, ఆర్మీ కాల్పులు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్. మహిళా క్రికెట్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించాం. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. జీవన భృతి 2,500 నుంచి 5,000కు పెంపు. వైఎస్ జగన్ వెల్లడి. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ భవిష్యత్తు గురించి ఊహించలేదు, రోడ్డు మ్యాప్ గురించి ఆలోచించలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతల వల్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల గంటల కొద్దీ అంధకారం ఉండేదన్నారు. నెగిటివ్ ఆలోచనతో ఉండే కాంగ్రెస్ పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ప్రగతిశీల ఆలోచనతో సానుకూల విధానాలు రూపొందించలేకపోవడం కాంగ్రెస్కు పెద్ద సమస్య అని మోదీ ఎద్దేవా చేశారు. अब लोग कह रहे हैं कि मैं फिर एक बार रेवाड़ी आया हूं, तो आपका आशीर्वाद है अब की बार एनडीए सरकार 400 पार। साथियों, लोकतंत्र में सीटों का महत्व तो है ही, लेकिन मेरे लिए उसके साथ साथ जनता जनार्दन का आशीर्वाद ये मेरे लिए बहुत बड़ी पूंजी है। आज पूरी दुनिया में भारत नई ऊंचाई पर पहुंचा है, तो ये आप सबके आशीर्वाद के कारण है। ये आपके आशीर्वाद का कमाल है। मैं कल ही 2 देशों की यात्रा के बाद देर रात हिंदुस्तान लौटा हूं। यूएई और कतर में जिस प्रकार का आज भारत को सम्मान मिलता है, हर कोने से भारत को शुभकामनाएं मिलती हैं, वो सम्मान सिर्फ मोदी का नहीं है, वो सम्मान हर भारतीय का है, आप सबका है। भारत ने G20 का सफल सम्मेलन किया, तो ये आपके आशीर्वाद से हुआ। भारत का तिरंगा। జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ డ్రోన్ కలకలం రేపాయి. ఈరోజు ఉదయం పుంచ్ జిల్లాలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు ఎగిరాయి. ఆర్మీ దళాలు వాటిని గుర్తించి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మెందార్లలోని బల్నోయ్, గుల్పూర్ సెక్టార్లో పాక్ డ్రోన్ కొద్దిసేపు ఎగిరాయని చెప్పారు. సైనికుల కాల్పుల తర్వాత ఆ డ్రోన్ పాకిస్తాన్ వైపు తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాలు. యాగకత్రులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా 3 రోజుల పాటు పలు రకాల పూజలు, కత్రులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.
ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో సీఎం జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఫలితంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులు ఉచితంగా అందనున్నాయి. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాలనే ఆరోపణల నేపథ్యంలో కోచ్ జయసింహాపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా క్రికెటర్లకు రక్షణ భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. విచారణ ముగిసే వరకు కోచ్ జయసింహాను సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఏల నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సీఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సీఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజధాని ప్రాంత రైతు కూలీలను సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్. జీవనభృతి 2,000-5,000 నుంచి 5,000కు పెంపు చేసి 29 గ్రామాల్లో దాదాపు 17,000 మంది రైతుల కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్లకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రోజుల్లో అప్పట్లో ఈ ఉపాధి కోల్పోయిన వాళ్లకు 2,500 మాత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ దేవుడి దయ వల్ల మంచి మనసుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. అదే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు, ఈ 17,000 కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా 2,500 నుంచి 5,000 రూపాయలకు చేయమని అడుగుతా ఉంది. అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది. అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను. మార్కాపురంలోని 7 హిల్స్ హోటల్లో గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు పాత్రికేయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం నూతన సమన్వయకర్త అన్నా రాంబాబు మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని, సహకరించాలని, పాత్రికేయుల సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పాత్రికేయులను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, ఏఎంసీ చైర్మన్ షంషీర్ అలీబేగ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ మొదలుపెట్టించి జరుగుతున్నటువంటి వర్క్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అలాగే వారి తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి సమయంలో మొదలుపెట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ మధ్యలో కుంటుపట్టినప్పటికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే పూర్తయిందనేటువంటి విషయం కూడా అందరం గుర్తించాలా అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఆశీస్సులు తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నటువంటి నాకు ఇచ్చి ఈ ఆశీర్వాదాలు ఇవ్వండి, గెలిపించండి అని వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తాను.
యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి దండ, పట్టుచీర, నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వాగ్బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటినన్నిటికీ సరస్వతీదేవిని ఆదిదేవతగా పూజిస్తారన్నారు. హిందూ దేవతామూర్తుల్లో సరస్వతీదేవిని చదువుల తల్లిగా ఆరాధిస్తామని తెలిపారు. విద్యార్థులంతా మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుతున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. सरस्वती माता की सरस्वती माता की जातवेद संस्कृतवाम सोमभरावेता निराहारे दुर्गा विश्व नावे स्वीट बॉक्स नावे वसंत दुर्गा जातवेद संदन नावादुरिता की सरस्वती माता की सरस्वती माता की अग्नेत्रे वन्मनसा डार में बिड़ा मूर्तये पुंसामोहन रूपाय लोकाय मंगलम श्रीकांताय कल्याण निधये निधये ना दुर्गे प्रचोदयात् दुर्गे च पापाने जन्मांतर कृतानि च तानि तानि भावात्मा भावसंभव त्रायमां कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणं त्वमेव शरणं नमः तस्मात् त्वान्य भावेन रक्ष सरस्वती माता की जय सरस्वती माता की जय తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఉదయం స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహన సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల విందుగా సేవ పై వివరింపజేశారు. సాయంత్రం స్వర్ణరథంలో ఆలయ తిరుమాడ వీధుల్లో లక్ష్మీ సమేత నరసింహుణ్ణి ఊరేగించనున్నారు. ऋग्वेद प्रिया ऋग्वेदमवधारय ओम उदुत्यंजातवे ततः तत् ఆ సవిత సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఇది గాయత్రి మహామంత్రం యొక్క అర్థం. ఆ గాయత్రి మంత్రార్థం చేత తీర్థాన్ని అభిమంత్రించి 3 సార్లు అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే ఆ మందేహులు అనేటువంటి రాక్షస సంహారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రాహ్మణులు అర్ఘ్యంని సంహారం చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెంటనే గుర్తుంటుంటారు. వానకల్యాణముల యొక్క స్వస్తి వాచనంతో సూర్యుడి యొక్క రథం తిరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్కు పెద్ద సమస్య అదే. మోదీ సరిహద్దుల్లో పాక్ డ్రోన్, ఆర్మీ కాల్పులు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ మహిళా క్రికెట్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించాం. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. జీవనభృతి 2,500 నుంచి 5,000కు పెంపు. వైఎస్ జగన్ వెల్లడి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.